బయటికి. పెళ్ళయిందని అబద్ధం చెప్పి పై పోర్షన్ అద్దెకి తీసుకుని అసాంఘిక కార్యక్రమాలు చేస్తావా? ఇంట్లో అగరబత్తీలు వెలిగించాలి కానీ సిగరెట్లు వెలిగించకూడదురా. పాలు పొంగించాలి కానీ బీర్లు పొంగించకూడదురా. యారా నైట్ 9 o'clock కి నైటీ వేసుకున్న అమ్మాయిని తీసుకొస్తావా? ఆవిడ అమ్మాయి కాదండి, ఆంటీ. పాప మా ఆయన అర్ధరాత్రి ఒక్కెత్తే ప్రేమగా బుచ్చగించడానికి తీసుకొచ్చా. చెప్పు తీసుకుని బుజ్జగించడానికి రాత్రి తెల్లవారులు పట్టిందిరా నీకు? ఊరుకోండి సార్, ప్రేమగా బుచ్చగించడానికి ఆ మాత్రం తెల్లవారులు పట్టదంటే మెడ మీద కాలేసి తొక్కేస్తా. ఒక బ్యాచిలర్ గా చెప్పిస్తున్నాను. మా బ్యాచిలర్ దేవత సన్ని లేని మీద ఒట్టే చెప్తాన్నా. ఈసారి మీ ఇంట్లోకి ఎవరు వస్తారో వాళ్ళ చేతిలో మీకు టార్చర్ పీక్స్ లో ఉంటది. ఇదే నా శాపం. ఏడు సేవలే పోరా. పోతాం. కొంట్లో కరువు కాదు మాకు 4 కోట. ఇప్పటికీ మీ శాడిజం సాటిస్ఫై అయిందా నాన్న? ఇలా మీరు టెనెంట్స్ తో టెన్నిస్ ఆడుతూ ఉంటే వాళ్ళు 10 days కూడా ఉండకుండా పోతున్నారు. రాయ్, నువ్వు నీ కన్న తండ్రిని సపోర్ట్ చేస్తున్నావా లేకపోతే టెనెంట్స్ సపోర్ట్ చేస్తున్నావా తేల్చుకో. మీరు నెల ఒకటి తోసేస్తే అసలు నేను ప్రతి నెల అద్దెకుండేవాడిని ఎక్కడి నుంచి తెచ్చేది? అందుకే అద్దెకుండే వాళ్ళని కాస్త బుద్ధిగా ఉండే వాళ్ళని తీసుకురావాలరా. యూస్లెస్ ఫెలో. నువ్వు నా దగ్గర అసిస్టెంట్ గా చేయకుండా ఉంటే కోర్టులో అబద్ధం సాక్షి చెప్పడానికి కూడా పనికిరావు. నాన్న ఇది ఇల్లా అసెంబ్లీనా? నేను ఇంటి కోడలు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను. ఎప్పుడైనా తండ్రి కొడుకులు ప్రేమగా మాట్లాడుకున్నారా? ఎప్పుడు చూసినా రాజకీయ నాయకులా కొట్లాడుకుంటూనే ఉంటారు. టిఫిన్ రెడీ అయింది, తినండి. ముందు వాడికి బుద్ధి అనే గడ్డి పెట్టమ్మా. ఆ గడ్డి తినే గాడిద గుడ్డు పెట్టానికి. ఇంట్లో గాడిద గుడ్లు దొరకవరా, కోడి గుడ్లే దొరుకుతాయి. పెట్టేదో గుడ్డ. చూసావు వాడి కక్కుర్తి, అందుకే వాడిని తిట్టేది. సరే, ఎక్కడి నీ చొట్టబుగ్గల మరిది? ఏమో మామయ్య గారు, పొద్దున్నుంచి అర్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ సన్నాసి ఇంకే సన్నాసితో తిరుగుతున్నాడు. రోజు కేసేండి నాన్న. చెట్టు కింద కూర్చుంటే ఏదోటి దొరుకుతుంది లేరా. ఒరే అర్జున్, నువ్వు ఆగరా. చెప్పండి నాన్న. నేను నా జీవితంలో ఎన్నో కేసులు డీల్ చేశాను కానీ నీ కేసు మాత్రం నాకు అర్థం కావట్లేదురా. నీకే కేసు అర్థమైందని? నీకు అసలు ఆశయం అంటూ ఏమి లేదురా. ఎందుకు లేదు? జీర్ణాశయం ఉందిగా. అది ఉంది సరే, జీవితాశయం ఏదన్నా ఉందా అని. నీ అన్నయ్య నా దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేస్తున్నాడు. ఇదిగో మన ఇంట్లో పని మనిషి జరీనా. మనం నెలకి 7,000 ఇస్తున్నాం. నీకంటే అదే బెటర్. ఒరే, ఎలాగోలాగా కాళ్ళు గడ్డాలు పట్టుకుని మా జడ్జి గారిని నీకో బిళ్ళ బంట్రోతో ఉద్యోగం ఇప్పిస్తాను. చెయ్యి. మంచు మనోజ్, మంచు మనోజ్, మంచు మనోజ్. మీరు నా ఫాదరా, చర్చ్ ఫాదరా? వదినా, నువ్వేనా చెప్పు వదినా. మావయ్య గారు, మీ కోర్టు టైం అవుతుంది, బయలుదేరండి. అది కాదు, నేను మాట్లాడతా మావయ్య గారు, బయలుదేరండి. కదలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వదినా. కాపాడు. హుదు వచ్చి వెళ్ళాక వైజాగ్ ఎంత ప్రశాంతంగా ఉందో, నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఇల్లు కూడా అంతే ప్రశాంతంగా ఉంది. ఏంటి అర్జున్ పెద్దవాళ్ళని పట్టుకుని ఆ మాటలు? ఏ తండ్రైనా కొడుకన్నా పెద్దవాడే. కొంచెం తెలుగు ఉంటే బాగుండేది. నాన్న తిట్టే తిట్లకి నాకు తలపోటో జోపోటో కాదు, గుండె పోటో చెప్పడు. నాన్నగారండి, నాన్నగారండి, నమస్కారండి, క్షమించండి. చూసావా సౌందర్య, ఎన్నెన్ని మాటలు అంటున్నాడు. నువ్వు పోతూ పోతూ 2 పోతుల్నిచ్చిపోయావు. వీటిని మేపలేక చస్తున్నాను. చూశాను. ఆపండి. బ్రే చిన్నాడా, నిన్ను దారిలో పెట్టకుండా ఊరుకోనరా. నేనే నల్లకోటు ఊరికే వేసుకోలేదు. అవును నాన్న, రోజు ఉతికే వేసుకుంటున్నావు. హలో, ఏది ఆ ఫుడ్ కోర్ట్ కేసా? కోర్టులో ఉన్నారా? నేను నాన్న కోర్టులో వేసుకునే ఉన్నాం. వచ్చేస్తున్నాం, ఆన్ ద వే. ఓకే, వదండి నాన్న. ఏయ్, మనం వెనక్కి ఎందుకు వచ్చావురా? ఓ, బ్యాగ్ కోసం. వెర్ ఇస్ ద బ్యాగ్? వెర్ ఇస్ ద బ్యాగ్? థ్యాంక్ యూ. 11:30కి అమ్మాయి ప్రేమించానని చెప్పడం, 12:30కి వాళ్ళ అన్నయ్య పెళ్లి చేయటం. ఇలాంటి పెళ్లి నాకు తప్ప ప్రపంచంలో ఇంకా ఎవరికీ జరుగుండదు. హలో. హాయ్ వదినా. ఏంటి అర్జున్? అది నీ ఈరోజు రాత్రి ఇంటికి రావట్లేదు. ఎందుకు? ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ ఏంటి? ఏదిటు ఉండు. అదే అదే మా ఫ్రెండ్ కి ఫస్ట్ నైట్ మేమందరం కలిసి జరుపుకుంటున్నాం. అందరూ కలిసి జరుపుకోవడానికి ఇది 31st నైట్ ఏం కాదు, ఫస్ట్ నైట్. అనే 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 మా ఫ్రెండ్ కి ఫస్ట్ నైట్ కదా, మేమందరం కలిసి ఎంకరేజ్మెంట్ ఇద్దామని. అలాగే పొద్దునే వచ్చే. ఏయ్, సరిగ్గా చేయవే. మీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా? కళ్ళు ఎర్రగా, మనిషి డల్లుగా, మ్యాటర్ ఏదో తేడా తేడా హై. రాత్రంతా కష్టపడి మా వాడు ఫస్ట్ నైట్ చేసి వస్తున్నాడే. చిచి, ఫ్రెండ్ ఫస్ట్ నైట్ అండి. అర్జున్, నువ్వు లోపలికి వెళ్ళు. థాంక్స్ వదినా. నువ్వు పని చూసుకో.
అల్లరితో పాటు చదువుకోవాలరా చదువు. మావయ్య గారు ఆ, మన ఇంటికి అద్దె కోసం వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. నాన్నగారు అమ్మాయికి ఇల్లు చూపించమంటారా? ఆ, ఆ. పై పోర్షన్కి వెళ్ళాలంటే హాల్ నుంచి వెళ్ళాలి. అవునా? మా మావయ్య గారు వాస్తు ప్రకారంగా కట్టించారు. ఇది రెండో బెడ్రూమ్. వావ్, ఇల్లు చాలా బాగా కట్టారు అంకుల్, నాకు నచ్చింది. థాంక్స్ అమ్మా. ఇల్లు ఈయన కట్టలేదండి, మేస్త్రీలు కట్టారు. ఏ ఇల్లైనా మేస్త్రీలే కడతారు, ఇస్త్రీ చేసేవాళ్ళు కాదు. వీడు మా పెద్ద అబ్బాయి, హాయ్. నా దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేస్తున్నాడు. ఈ అమ్మాయి మా కోళ్ళు హౌస్ వైఫ్. నాకు ఇంకో కొడుకున్నాడు, వాడు లోపల ఉన్నాడు. వాడిని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇడియట్, పోకిరి, లోఫర్, రోగు అన్ని వాడికి కరెక్ట్ గా సూట్ అవుతాయి. రెంట్ ఎంత అంకుల్? 30,000. 20,000 ఏంటి తగ్గాడు? ఏదో బిల్ అని ఫిట్టింగ్ పెడతాడులే. విత్ కరెంట్ బిల్, వాటర్ బిల్, ఫర్నిచర్, గ్యాస్, విత్ ఆల్ ఫెసిలిటీస్. నీకు ఎక్కువ అనిపిస్తే చెప్పు, తగ్గిస్తా. సో నైస్. ఏ క్లయింట్ కి 10 రూపాయలు కూడా తగ్గించు, ఏకంగా 10,000 తగ్గించావండి నాన్న. యాక్చువల్ గా అమ్మాయి పోలికలు మీ అమ్మలా ఉన్నాయి. అమ్మలాగుందని 10,000 డిస్కౌంట్ ఇచ్చేస్తావా? పోన్లేరా, మీ అమ్మకు 10,000 షాపింగ్ ఇచ్చాను అనుకో. ఎన్ని నెలల అడ్వాన్స్ అంకుల్? 3 months. 1 month. పర్లేదు అంకుల్, 3 months అడ్వాన్స్ థ్యాంక్ తీసుకోండి. యూ. రేపు మంచి రోజు, వచ్చి పాలు పొంగించుకుంటా. వస్తాను అంకుల్. తను పంపించి వస్తాను. ఈ వయసులో ఎక్కువ తలుపుతే పట్టుకుంటుంది మేడ. మ్మ్. ఎవర్రా ఈ అబ్బాయి? నీలా కాకుండా బుద్ధిమంతుల్లా ఉన్నాడు. అశ్విన్ అని నా ఫ్రెండ్ అన్న. మరెప్పుడు మన ఇంటికి రాలేదే? అంటే వాడింటికి వాడే సరిగా వెళ్ళడు, ఇంకా మన ఇంటికి ఏం వస్తాడు? ఏరా మరి ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చినట్టు? నవ్వు ఆపి విషయం చెప్పు. పొద్దునే అద్దెకి మన ఇంట్లో ఒక అమ్మాయి దిగింది నాన్నగారు, వాళ్ళ ఆయన. ఏమయ్యా, మీ ఆవిడ అచ్చం మా ఆవిడలాగానే ఉందయ్యా. మా ఆవిడ మీ ఆవిడలో ఉండమేంటి సార్? మీ ఆవిడ ఎక్కడ, మా ఆవిడ ఎక్కడ? మీ ఆవిడ ఇక్కడ, మా ఆవిడ అక్కడ. అక్కడ ఉంటే అంతగా అయిపోద్దా? ఏయ్! నీ ఫ్రెండ్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు. రెస్పెక్ట్ అనే మెటీరియల్ నా బాడీలోనే లేదా? హే? మా నాన్న యహేనా? రెస్పెక్ట్ అన్న మెటీరియల్ నీ బాడీకి ఈ ఇల్లు అద్దెకిచ్చే ప్రసక్తే లేదు ఆ. అన్న. వాడు అడ్వాన్స్ వాడు మామని కొట్టే. ఏయ్! అది కాదురా, వీళ్ళ ఆవిడ అచ్చం మీ అమ్మలాగే ఉందిరా. పాప ఆ పిల్ల మంచిదిరా. ఏరా పెద్దోడా? అమ్మంటే నాన్న. ఇచ్చండి. రైల్వే కంపార్ట్మెంట్ లో టాయిలెట్ అంత కూడా లేదు, ఈ ఇంటికి 20,000 అద్దా. రేయ్, స్టార్ హోటల్ లాంటి మా ఇల్లుని పట్టుకుని ట్రైన్ లో టాయిలెట్ తో పోలుస్తారా నువ్వు? నువ్వు వచ్చాను, నువ్వు ఆగరా. చచ్చిపోతాను. వచ్చాను. ఏంట్రా, మీ ఆవిడొచ్చి అడిగింది కాబట్టి ఈ ఇల్లు అద్దెకిచ్చాను. లేదా టాయిలెట్ పేపర్ లాంటి నీ బోటు వాడు అడుగుంటే మా ఇల్లు కాదు కదా, మా ఇంట్లో బాత్రూమ్ కాదు కదా, దాంట్లో ఉన్న కమోడ్ కూడా నీకు అద్దెకిచ్చుండేవాడిని కాదు. టాయిలెట్ పేపరా? అంతేకాదే, గట్టిగా ఊదానంటే పోయి గేట్ అవుతాడు పడతావు. గేట్ అవుట్. నన్ను గెటౌట్ అంటావా? అసలు నువ్వు లాయర్వేనా? ఏ? ఒక్కసారి అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ వేసాక ఇల్లు ఇవ్వనంటే నీ పని కోర్టులో కేసేసి తెలుసా? అమ్మా, భలే దొరికేసావురా. లాయర్కే లా పాయింట్ చెప్పేశావు. ఇప్పుడు నువ్వు చేసిన అగ్రిమెంట్ ప్రకారం చచ్చినట్టు 3 నెలలు మా ఇంట్లో ఉండవలసిందే. ఉంటా. ఉంటా. ఈ 3 నెలలు నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా. నీకు ఆ టార్చర్ చేత పొద్దున్నే షేక్ హ్యాండ్ ఇప్పిస్తా. చూద్దాం. రారా పెద్దాడా. టార్చర్ మీకు కాదు, నాకు. సున్నాలు వేసే నిచ్చెన ఇక్కడుందేమిటి? ఆ, కన్నాలు వేయటానికి ఎవడన్నా తీసుకొచ్చాడా? ఆ అమ్మాయిలో మీ అమ్మ కనిపించటం లేదా? ఏదో మై మాపు, అందులో నేను ప్రొఫెసర్ని. మాట్లాడు. పని చేయని సెల్లుకి ఛార్జింగ్ అవసరం అంటారా నాన్న? ఏ, నా సెల్ పని చేయకపోవడం ఏంట్రా? ఫుల్ ఛార్జింగ్. 50 దాటింది నాన్న. ఇప్పుడు అడ్వెంచర్స్ అవసరం అంటావా? ఏ, వయసుకి అడ్వెంచర్ కి సంబంధం ఏంట్రా? ఇక్కడ నిచ్చెన వేసి నువ్వు ఏం చేస్తున్నావు? నేనా నిచ్చిన? నలుగురు పట్టుకుంటే గాని కదలదు. నేను ఒక్కడనే ఎలా తెస్తాను? మరి ఈ నిచ్చెన ఇక్కడికెలా వచ్చింది? నడుచుకుంటూ వచ్చిందా?
అదే నాకొచ్చిన డౌట్ కూడా. బాబా పడుకోకుండా ఈ గోలేంటి? ఈ వయసులో నిచ్చినెక్కితే అమ్మ ఫీల్ అవుతుందేమో నాన్న. నిచ్చినేంటి అమ్మేంటి లింక్ లేకుండా మాట్లాడతావేంట్రా? నువ్వెక్కడ ఏ లింక్ పెట్టుకుంటావోనని. మావయ్య గారు మీరు వెళ్ళి పడుకోండి, పిల్లలు కూడా పడుకున్నారు. సరే సరే, ముందు మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి. అసలు ఈ నిచ్చిన ఇక్కడికి ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది, ఎవరు తెచ్చారు? రాయ్! ఎక్కడ ఎక్కడ? అర్జెంట్! బాత్రూమ్ లోపల ఉందా నాన్న? బాత్రూము? రాయ్! నువ్వు ఖాళీగా ఉన్నావు, నేను ఖాళీ ఉన్నాను. కామెడీలు చేయకు. నీ తమ్ముడిని రాని వాడిని చంపేసి వాడి ఫోటోకి దండేసేస్తాను. రావటం ఏంటి మావయ్య గారు? బెడ్రూమ్ లో పడుకొని ఉన్నాడు. బెడ్రూమ్ లో ఉన్నాడా? ఆ. మాల్లో కదా ఉండాల్సింది. రై అర్జున్, అర్జున్! ఏ నాన్న మనశ్శాంతిగా పడుకోనివ్వా? మాకు మనశ్శాంతి లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేదంటావేంట్రా? చెప్పు, అరగంట క్రితం నువ్వెక్కడున్నావు? ఫుల్ స్లీప్ లో ఉన్నా. ఫుల్ స్లీప్ కాదురా, ఫుల్ స్వింగ్ లో ఉన్నావు. పైంటి అమ్మాయితో. రామరామా రామ రామ అని ఆ రాముడికి బ్యాడ్ నేమ్ తీసుకురాకు. ఫ్రెండ్ బైక్ వాడుకో, ఫ్రెండ్ పర్సు వాడుకో, కానీ ఫ్రెండ్ నానా రూమ్ లో పడుకున్న నా పైన రూమర్స్, గౌరవంగా బతుకుతున్న అమ్మాయి పైన గాసిప్స్ క్రియేట్ చేయకండి. నేను నా కళ్ళతో చూశాను. కళ్ళకి ప్రాబ్లం వచ్చిందనుకుంటా, మంచి డాక్టర్ కి చూపించుకోండి నాన్న. అవును మావయ్య గారు, ఆ అమ్మాయి చాలా మంచిది. మీరు నన్ను అనుమానించినా పర్వాలేదు, కానీ నా ఫ్రెండ్ భార్యను అనుమానించారు. నా మనసేం బాలేదు. ఒక 2 రోజులు నాతో మాట్లాడకండి. అంటే మరి ఎస్, ఆగు. ఆవులిస్తే స్కానింగ్ చేసే రకం నేను. ఎక్కడికి వెళ్ళావు? షాపింగ్కి వెళ్ళా. కరెక్ట్ ఆన్సర్. ఏ షాపింగ్ మాల్కి వెళ్ళావు? మంచిరా మాల్. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఎవరితో వెళ్ళావు? మా వారితో. ఇది మాత్రం రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఏంటి? మా వారితో వెళ్ళాను. రై, మన వాడితో వెళ్ళి మా వారితో వెళ్ళని చెప్తాడు. డాడ్, ఆర్ యు మ్యాడ్? అనవసరంగా అమ్మాయిని బ్యాడ్ చేస్తున్నావు. నిన్న గాడ్ కూడా క్షమించడు. వీడిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఇద్దరు లాయర్లు బాగా ఖాళీగా ఉన్నట్టున్నారు. తీరిక కబుర్లు పెట్టుకున్నారు ఇక్కడ. మా డిస్కషన్ నీ గురించే. ఏంటో? మీ ఆవిడ మీద నీ అభిప్రాయం ఏంటి? ప్యూర్ గోల్డ్ సార్. మా వాడి మీద? ఫ్రెండ్స్ లో డైమండ్ సార్. ఫ్రెండ్ కాదు, వాడు ఫ్రాడ్. ఏమైంది సార్? మావాడు, మీ ఆవిడ జింతాకు జింతా 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 కుత్తా. సార్, మాలాంటి డీసెంట్ డిగ్నిఫైడ్ ఇన్నోసెంట్ ఫ్యామిలీ మీద ఇలాంటి అబండాలు వేస్తారా? నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ లో కనిపించావు. అవును. మీ ఆవిడ కూడా షాపింగ్ వచ్చిందని చెప్పావు. అవును. అలాంటప్పుడు ఇద్దరు కలిసి షాపింగ్ చేయొచ్చు కదా, విడివిడిగా ఎందుకు చేశారు? ఏం చేయకూడదా? సరే, ఇద్దరు కలిసి ఇంటికి రావచ్చు కదా, విడివిడిగా ఎందుకు వచ్చారు? అసలు ఇది ఇల్లా కోట నాకు అర్థం కావట్లేదు. A relationship between owner and tenant must be like fish and water, but not like fish and fisherman. What? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి. అసలు అర్థమే లేదనుకుంటే మా సామాధి బయట పారేయండి. మా దారిని మేము పోతాం. ఆ? మిస్టర్ ఆదినారాయణ, నిన్నే. మీ నాన్నగారు ఎప్పుడు పడుకుంటారో చెప్పండి, ఆ తర్వాతే ఇంటికి వస్తా. బ్లడీ కన్ఫ్యూజ్ బ్లీడర్స్. అది కాదురా. ఆ, ఔ. నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? వీళ్ళంతా కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? సౌందర్య, ఎంతైనా నీ పోలికలో నమ్మాయి, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానేమో. బతికిపోయాం బాబోయ్. నేను ఇంకా దొరికిపోయాం అనుకున్నాను మచ్చా. ఇంత విచిత్రంగా ఉన్నాడు మచ్చా మీ నాన్న. ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ లో కూడా ఇంత ఇన్వెస్టిగేషన్ ఉండదు. ఇక్కడి నుంచి కేర్ఫుల్ గా ఉండాలి బాబాయ్, దిగేటప్పుడు జాగ్రత్త. సరే. చుక్కలు ఎరిగిపోయిందండి. ముసలోడు చెప్తాడు బాబాయ్. ఇలా కాదు. రావే. పగలవ్వగానే రాత్రి వచ్చేసినట్టు
చీకటవ్వగానే ఈ నిచ్చెనొచ్చేస్తుందేంటి? ఇవాళ ఎలాగైనా సరే నిచ్చెన ఎక్కాల్సిందే, మ్యాటర్ ఏంటో తేల్చాల్సిందే. మీది నిచ్చినెక్కే వయసానన్నా. ఎక్కడం కొంచెం కష్టంగానే ఉందిరా, కానీ మ్యాటర్ తెలియాలంటే ఎక్కాలిగా. ఈ వయసులో కూడానా? మీరు మరీ టూ మచ్ నాన్న. 100% ఉంది. మ్యాటర్ సంగతి సరే గాని పైన అమ్మ ఫీల్ అవుతుందన్నా. రే, అమ్మెందుకు ఫీల్ అవుతుందిరా? మీరు అమ్మలాగా ఉందని చెప్పి పైన అమ్మాయి కోసం ట్రై చేస్తాను బ్రదర్. చెప్పు తీసుకుని కొడతాను, దిగు. కన్న తండ్రి పరువు కాపాడలేవు గాని ఉన్న పరువు తీసేస్తావా? నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. నన్ను త్వరగా పడుకోమని చెప్పి మీరు ఇక్కడ నిచ్చెనేస్తున్నారా? అది నన్ను అనుమానిస్తావంటే నిచ్చినేసింది నాన్న. ఏయ్, నేను నిచ్చినటువంటిరా. ఈ నిచ్చిన ఇక్కడికి ఎలా వచ్చిందో కనిపెడుతున్నాను. నెరిసిపోయిన నా జుట్టుకైనా మర్యాద ఇవ్వు. ఏది పొద్దునే లేసి రంగేస్తారే ఆ జుట్టుగా. రాయ్. మామయ్య గారు చాలా లేట్ అయింది, మీరు వెళ్ళి పడుకోండి. చిచ్చి, నీతో నాకు ఆర్గ్యుమెంట్ ఏంటి? ఓపెన్ అవుతాను అని చెప్పి క్లోజ్ గా ఉంటావేంట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అమ్మాయి అయి ఉంటుంది. తప్పు. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడానికి సమాజం ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నాన్న, మీరు అనుకుంటున్న అమ్మాయి కాదు నాన్న. నేను చెప్తాను నాన్న. పని మనిషి జరిగినాకి తమ్ముడు తన మనసుని నజరానగా ఇచ్చాడు. मुझे आशीर्वाद दीजिए मामा जी, मुझे आशीर्वाद दीजिए दीदी. ఓకే, పావుగారు మీరు కూడా. జీతే రహో. పనమ్మాయి అనుకున్నాను, ఇంత పని చేస్తావు అనుకోలేదే. అయినా ఇంత బరువు ఎలా మోస్తావురా? నేను బరువు తగ్గుతాను మామాజీ. అబ్బా, ఈ బక్వాస్ బంద్ కరో. నేను ప్రేమిస్తుంది సరేనని కాదు. సుప్రియన్. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ అమ్మాయికి అమ్మా నాన్న లేరు నాన్న. అన్న వదినున్నారు. వాళ్ళ అన్న ఏం చేస్తుంటాడు? కబ్జాలు సెటిల్మెంట్లు చేస్తుంటాడు. ఏంట్రా, అయ్యప్ప పూజ చేస్తాడన్నంత ఈజీగా చెప్పావు. గోండాలు రౌడీలు అంటే వాళ్ళ మీద 100 కొద్ది కేసులుంటాయిరా. ఉంటే మంచిదే కదా అన్న. ఆ కేసులన్నీ మనమే వాదించొచ్చు. అసలే కేసులు లేక చస్తున్నాం. వ్యాలిడ్ పాయింట్. కరెక్టేరా. కరెక్ట్ పాయింట్. అయినా నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే వాడికి తెలిసింది ఒకే ఒకటి, అది చేస్తాడు. ఏం చేస్తాడురా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? మర్డర్ చేస్తాడు. ఆ? ఇట్రా, మంచి ముహూర్తం చూసి పిలువు, మంచి చెడు మాట్లాడుకుందాం. వానలు పడాలని దేవుని కోరుకుంటే వరదలొచ్చి ఊరూరు కొట్టుకుపోయినట్టు ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేరా అంటే తీసుకెళ్లి నన్ను ఇంకో ప్రాబ్లం లో పడేసావు కదరా. ఇప్పుడు మీ లవర్ బ్రదర్ కి మా నాన్న మీ నాన్న కాదని తెలిసిన, మా నాన్నకి నీ లవర్ నా లవర్ కాదని తెలిసిన, ఇక్కడ జరిగేది పెళ్లిళ్ళు కాదు, మర్డర్లు. నువ్వు టెన్షన్ పడి టెన్షన్ పెట్టక మచ్చా. ఇద్దరం కలిసి ఏదో మేనేజ్ చేద్దాం. 7 సార్లు అదిగో మీ వాళ్ళు వచ్చారు. రండి. వెల్కమ్ వెల్కమ్. ఇదిగో ఇది మా ఇల్లే ఇవి మా కార్లే. రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ లేక అడగక ముందుకి అన్ని చెప్తున్నాం బట్టి. అంటే లోపల మా నాన్న అంటే వీడి నాన్న వీడిదంటే ఒప్పుకోడు కదా. ఏంట్రా, వాళ్ళు ఇంకా రాలేదా? అదే వచ్చేస్తా. రండి. వీళ్ళేంట్రా, పెళ్లి చూపులకు వచ్చారా, మర్డర్ చేయడానికి వచ్చారా? మటర్లు చేసే బాబతే పెళ్లి చూపులకు వచ్చారు. ఓ, నాన్న నారాయణ, అన్న ఆది నారాయణ, వదిన సత్య, పిల్లలు చింటి బంటి. చింతలేని కుటుంబం సార్. వాడేంట్రే ప్రచారంలో కార్యకర్తలాగా అంత హడావిడి చేస్తున్నాడు? వాడేమన్నా సరే బాగానే బిల్డప్ ఇస్తున్నాడుగా. అంతేనంటవా? ఆ, అయ్యో, నుంచున్నారేంటి? కూర్చోండి. కూర్చోండి. అంటే ఇల్లు మస్తు కట్టడం జబర్దస్త్ ఉంది. బడ్డీనా? వీడు నన్ను బడ్డీ అంటున్నాడేంట్రా? మా అల్లో ఉన్నాడు కదా నాన్న. కోడల పిల్లకి కొంచెం వయసు ఎక్కువ అనుకుంటా. కోడలా? కోడలు నేను కాదండి, మా సుప్రియ. ఈ పిల్ల ఏంట్రా పేజ్ 3 బ్యాచ్ లాగా ఉంది. ఈ మధ్యన అమ్మాయిలంతా ఇంతేనన్నా, మొత్తం పేజ్ 3 బ్యాచ్. ఆ విషయం నీకెలా తెలుసు? ఆ పక్క పేజీలో నువ్వు ఉన్నావా? వెళ్ళమ్మా, అబ్బాయి పక్కన కూర్చో. కూర్చోమంటే మావాడి పక్కన కూర్చోవాలి గాని మధ్యలో కూర్చుందేంటి? ఇద్దరు బాగున్నారు. జంట బాగుంది కదండి.
నాయనా నీకేం పని పాట లేదా? బయట ఏదైనా పని ఉందేమో చూసుకో. తిరుపతికి వెళ్తే లడ్డు, పెళ్లి చూపులకు వెళ్తే ఫ్రెండ్ అయినా మా వాడు మాకే నచ్చడు, మీకెలా నచ్చాడు? హైట్ తక్కువైనా మనసు మంచిదని ప్రేమించా. అదేంటన్నా మనల్ని హైట్ తక్కువ ఉంటుందేంటి? ఇంగ్లీష్ లో హైట్ అంటే ఎత్తేగా. తెలుగులో కూడా అదే. నీ కట్నం ఎంత కావాలి? హౌ మచ్? నాకు కట్న కానుకలు అక్కర్లేదు. అబ్బా ఎంత మంచి ఫ్యామిలీయో. సుప్రియ నువ్వు నాలా కాదు, నువ్వు చాలా లక్కీ కదండి. కదా. అందుకని ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పెట్టుకుందాం. రేయ్ చెల్లికి బావకు రింగులు ఇయ్యండ్రా. సరేనా? నో. పద్ధతులు. రేపొద్దున్నే ఫోటోగ్రాఫర్ని పిలిచి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఫోటోలు తీసి పత్రికలు వేసి ఊరంతా పంచి పందిరి వేసి అక్షంతలు వేసి చేస్తే అది పెళ్లి. రేపే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఫోటో సెషన్. ఫోటో సెషన్ పెడితే దొరికిపోతాం, ఏదో ఒకటి చేయాలి. ఎవడు పట్టించుకుంటారా? బావని అడిగానని చెప్పు. అలాగే. బాబోయ్ సచ్చింది గుర్రె. ఉంటాను. బాయ్ అన్నయ్య. హలో. అర్జున్ బాగా చూసుకుంటున్నాడు అన్నయ్య. వాడేంటి ఆడి బామ్మరిది వదిలేసి మనాన్ని వాటేసుకున్నాడు? సేమ్ డౌట్. మనాడు వీడి చెల్లెల్ని వాటేసుకుంటాడు, వీడొచ్చి మనాన్ని వాటేసుకుంటున్నాడు. వీళ్ళేదో వెరైటీ ఫెలోస్ లో ఉన్నారు. ఓదార్పు సార్, ఓదార్పుకి పర్సన్తో సంబంధం లేదు, ఓన్లీ ఎమోషన్స్. బాధలో ఉన్నప్పుడు ఎవరెవరినైనా కౌగిలించుకోవచ్చు. దానా ఇప్పుడు వీడికేం బాధ వచ్చిందో? నువ్వా? मुझे उतारपु नहीं चाहिए साहब. చిచ్చి, పోవద్దు. ఊ. ఈ రోజు నిచ్చెన రాక ముందే వచ్చా. నిచ్చెన తెచ్చే బచ్చగాడెవడో ఇవాళ తెలిపోవాలి. అనుకున్నా ఇలాంటి సన్నాసి పనులు చేసేది మన సన్నాసే. పాపం వాడు వీణ్ణి మంచి ఫ్రెండ్ అనుకుంటున్నాడు. ఏరి సన్నాసి. నీలవేణి కోసం వెయిటింగ్ మచ్చా. కింద సుప్రియ నీ కోసం వెయిటింగ్. ఓకే ఓకే. త్వరగా వెళ్ళు. ఎవడైనా ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకుంటాడు, గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. వీళ్ళేంటి పెళ్ళాన్ని అమ్మా, ఇది కొంప రెడ్ లైట్ క్యాంపా? కొంపలు ఆర్పేస్తున్నారు కదా. ఏమైంది మావయ్య గారు? నాన్న నీకు నిచ్చినెక్కే వయసు కాదని చెప్పాను కదా. ఏంటి అంకుల్ అలా అరిచారు? ఏమైంది? ఏమీ లేదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. నో, నేను పడుకోనివ్వను. అలా పడుకోవడం తప్పు. రాత్రిపూట పడుకోవడం లేని తప్పుంది మావయ్య గారు. చెప్తా చూడు. ఏ అమ్మాయి, నీ వెనకాల ఒకడున్నాడే, వాడిని పిలువు. ఏమండి? అంకుల్ పిలుస్తున్నారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు,
జనాలను చూసి ఇలా చేతులు ఊపుతారే అలా ఊపమను. రమ్మను. అందరూ పైకి చూడండి. కన్న కొడుకు పైకి రావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు, కానీ నిచ్చినెక్కి పైకెళ్లే కొడుకు కావాలని ఏ తండ్రి కోరుకోడు. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా. అర్ధరాత్రి కచేరీ ఏంటి? మిమ్మల్ని పైనుంచి చేతులు ఊపమంటే కిందకొచ్చారేంటి? పెద్దవాళ్ళకి పైనుంచి చెయ్యకూడదని పెద్ద బాల శిక్షలో చెప్పారు. పెద్ద బాల శిక్ష కాదురా, మీ ఇద్దరికి ఉరి శిక్షే. ఏం జరిగింది? నిజం చెప్పండి, ఎవరు ఏ రూమ్ నుంచి వచ్చారు? నేను నా రూమ్ నుంచి వచ్చాను. నేను నా రూమ్ నుంచి వచ్చాను. కాదు, వీడు నీ రూమ్ నుంచి వచ్చాడు, నువ్వు వీడి రూమ్ నుంచి వచ్చావు. ఇద్దరు మార్చి మార్చి వచ్చారు. అబ్బా కాపురం చేసుకునే వాళ్ళని ఎందుకు నాన్న కన్ఫ్యూజ్ చేస్తావు? మొయ్, కన్ఫ్యూజ్ చేస్తుంది వీళ్ళు, కన్ఫ్యూజ్ అవుతుంది మీరు. నేను మాత్రం క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాను. ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ లేం కాదు, మీకు పిచ్చెక్కింది. ఇదిగో చూడు, రేపటి నుంచి నాన్నకి ములక్కాయ కూర మాత్రం పెట్టమాక. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. పెరుగన్నంలో నిద్ర మాత్రం లేసి కలిపి పెట్టు, తిని తొంగుంటాడు. ఇదిగో నాన్న, నువ్వు రోజు ఇలాగే గోల్ చేస్తే హోమ్ లో కాదు, నేను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడతా. ఏమండి మీరు పైకి రండి. ఏమండి మీరు లోపల రండి. అమ్మా, ఇప్పుడు దొరికారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఏ రూమ్ లోకి వెళ్తారు? వి హర్ట్. మేము గుడికి వెళ్తాం. ఈ టైంలో ఎక్కడన్నా గుళ్ళు ఉంటాయా? పిచ్చిన నో ఆర్గ్యుమెంట్స్, గో టు స్లీప్. ఏమైంది ఇంటికి? నేను నిజం చెప్తుంటే ఎవరు నమ్మరేంటి? ఈ పుంజులు పెట్టలు గంపల్ని మార్చి మార్చి కొంపలు ఆర్పేసేలాగున్నాయి. ఈ నిర్లక్ష్య ధోరణికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. నీలవేణి మనసు మారే వరకు మా నాన్నకు దొరకకుండా కాపాడు శ్రీరామచంద్రమూర్తి. పూజారే అయ్యా, మేము ఒక ల్యాండ్ కబ్జా చేసాం, నువ్వు భూమి పూజ చేయాలి. చేస్తాను, చేయక చస్తానా? అది. బావేంటి ఇక్కడ? బావగారు! బావా బావా బావా? ఎవడా నీకు బావా? మీ బావ నేను కాదు, ఆ అశ్విన్ గాడు. అశ్వినా? ఆడేవాడు మా బావ మీరే కదా. వీడు నీకు బావ కాదు, నా కొడుకు. ఏంటి మీకు నాన్న ఉన్నాడా? తమ్ముడు, వీడికి ఏమైనా మెంట్లా? అన్న కూడా ఉన్నాడా? ఏంటి నీకు పిచ్చి కూడా ఉందా? ఆ, మా బావ అన్నారు కదండి. చెప్పు కొడతా. కొత్త చెప్పైనా సరే తెగిపోవాల్సిందే. కన్న తండ్రి, వదిన, అన్నయ్య, భార్య ఇంతమంది ఉండగా వాడు అనాథ ఎలా అవుతాడురా? అజ్ఞాని. భార్య? నువ్వు దత్తుగారు చెల్లివు కదా? ఇల్లరా అమ్మా, మా అన్ననే వాడు వీడు అంటావురా? నన్ను కొడుతుంటే అలా చూస్తావండి బావ. మాట మాటకి బావ అంటావేంటి? సార్ మీరేంటో చెప్పండి సార్, మీది ఉత్తుత్తు కుటుంబమా ఒరిజినల్ కుటుంబమా? రామా, అబ్బా ఫూలిష్ ఫెలో. సార్ మీరు చూడ్డానికి మంచి వాళ్ళ ఉన్నారు, మీరేనే చెప్తారా? అంత ఉత్తమ కుటుంబాన్ని పట్టుకుని ఉత్తుత్త కుటుంబం అంటావురా నువ్వు? అబ్బా మీరెంత కన్ఫ్యూజ్ చేసినా నేను కన్ఫ్యూజ్ అవను. కరెక్ట్ టైంకి వచ్చాం. నా కొంప మునిగిపోయింది. ఏమైంది అంకుల్? మీ ఆయన మా ఆవిడ్ని, చిచి, మా కోడలు లేపుకుపోతున్నాడు. దిస్ ఇస్ టూ మచ్ అంకుల్. మీ కోడలు ఇంట్లోనే ఉందిగా. అబ్బా, అది పెద్ద కోడలు, దాన్ని ఎవడు లేపుకుపోతాడు? నీకు చెప్తాను కదా, ముందు నువ్వు బండి తిప్పు. నాన్న నాన్న, పద పద. అమ్మలాగుందని అమ్మలాగుందని అనుకున్నంత పని చేసాడు డాడీ గారు. రావే త్వరగా, రా త్వరగా, ఎక్కువ ఎక్కవే తొందరగా. అయ్యో యాని పర్మిషన్ లేపుకెళ్ళిపోతున్నాడు ఏంటి? సరేనా? జరిగిందంతా చెప్పాలనుకుంటే జరగకూడదు జరుగుతుందేంటి? వామ్మో. అర్జున్, అర్జున్, ఏంటదినా? మీ అన్నయ్య సరినని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. చిసి అదే లేదు వదినా. నేను నువ్వు నాతో రా, చూశాను. నేను తీసుకెళ్తాను. దా. అర్జున్ త్వరగా పోని. నేను ఇది ఇంత పని చేస్తున్నా అనుకుంటూనే ఉన్నాను. నారాయణ, బయటికి రారా. ఎవరు లేరు సార్. పైన రెండుకుండే అతను మా నారాయణరావు గారు చిన్న కోడలతో జంపు, మా నారాయణరావు గారు పైన రెండుకుండే అమ్మాయితో జంపు, ఈ ఇంటి పెద్ద కొడుకు పనమ్మాయి జరీనాతో జంపు, ఇక చిన్న కొడుకేమో అబ్రాబాయ్ ఎడివారు చెప్పు. అందరూ వరంగల్ హైవే వైపు జంపు. పోనీరా. ఎక్కడికి వెళ్తున్నాం? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అదే ఎందుకు? డ్రామా మొత్తం రివీల్ అయిపోయింది.
ఫాస్ట్ గా పోనీ అమ్మా, గేర్ మార్చు. ఈ బండి గేర్లు ఉండవు అంకుల్. నీ బండికి గేర్లు లేవు, నీ ఆయనకి బ్రేకులు లేవు. నాన్న ఆగు, గట్టిగా పట్టుకోవే. పోనీ పోనీ పోనీ, ఆ బండి కంటే ముందు వెళ్ళిపోవాలి మనం. నాన్న చూడు, సిగ్గు లేకుండా జెండా ఊపుతున్నాడు. ఛీ, చెట్టు కింద పరువు తీసేటట్టు. అర్జున్ త్వరగా పోనీ. మట్టిగాడు చెల్లెని తీసుకోపోతున్నారా? పోనీరా. రేయ్. హలో హలో, మీరు ముందు బండి ఆపండి. సిగ్గులేదు? నీ ఫ్రెండ్ నీ పెళ్ళాన్ని లేపుకుపోతున్నాడు. నానా నేనేం ఫీల్ అవ్వట్లా, మీరేం ఫీల్ అవ్వకండి. మీరు హ్యాపీగా ఇంటికి వచ్చేయండి. ఫోన్ పెట్టాయి. అన్నా బాబు ఇంకొక అమ్మాయిని ఎక్కించుకెళ్తున్నాడు. వాడిని పట్టుకుంటా. ప్లీజ్ వదిలేండి సార్. వదలను. కిడ్నాపర్ అయినా వదిలేస్తా, చైన్ దొంగలైనా వదిలేస్తా. ఇలా అమ్మాయిని లేపుకెళ్లే వాళ్ళు తెచ్చిన వదిలిపెట్టను. సార్ మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని లేపుకెళ్తాడు సార్. అమ్మా, మీ అబ్బాయి ఫాదర్ కూడా అవుతుంది సార్. అటు తిప్పు. వాడి ఫాదర్ ని వాళ్ళ ఫాదర్ దగ్గర పంపిస్తా. బండి తీరా. ఒసే సరీనా, నువ్వేంటే నా పెళ్ళామేది? ఆవు ఆవు అన్నారుగా, అందుకే ఆవు వెనుక దూడలా వచ్చేసా. గున్నేనుగులా ఉన్నావు. నువ్వు దూడవేంటే? అయినా డిస్కషన్ నీతో కాదు, వీడితో. ఎవరితో? నీతో రా. రానా? ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ షార్ట్ ఫిల్మ్? కోటానంటే మొత్తం పొళ్ళని ఊడిపోతాయి. షార్ట్ ఫిల్మ్ లేదు, గిట్ ఫిల్మ్ లేదు, లోపల మెయిన్ పిక్చర్ జరుగుతుంది. పద మెయిన్ చూద్దాం. పిక్చరా? నాన్న నాన్న, బుద్ధుందా? కట్టు బట్టలతో నీలవేణిని లేపుకొస్తావా? అమ్మలాగా ఉంది అనంటే నువ్వనుకుంటున్నట్టు కాదురా. ఈ పిల్ల నా కూతురుతో సమానం. సారీ డాడీ. వచ్చేసాం. నాన్న ఆపేయ్, అలాగే సార్. ఆపేయ్.